వికారాబాద్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. వికారాబాద్ ఒక కొత్త కలెక్టరేట్, ఎస్పీ ఆఫీస్, మెడికల్ కాలేజ్, ఆయుష్ ఆసుపత్రి, గిరిజన భవన్ ఇవన్నీ కట్టుకున్నాం. ఇప్పుడే ఆనందన్న చెప్పినట్టు 93 కోట్ల రూపాయలతో ఆనాడు 2023లోనే నన్నే పిలిచిండు, నేను సబితమ్మ వచ్చినాం. ఇక్కడ ఆరోగ్యకి కూడా శంకుస్థాపన చేసినాం. అట్లాగే మీకు తెలుసు, మీ ప్రాంతానికి చేవెళ్ళకు కానీ, పరిగికి కానీ, తాండూరుకు కానీ, వికారాబాద్ కానీ ఈ ప్రాంత రైతాంగానికి నీళ్ళిచ్చేదానికి కోట్పల్లి మండలంలో దాదాపు 12,000 ఎకరాలకు, బంట్వారంలో 6,000 ఎకరాలకు, దరూరులో 22,000 ఎకరాలకు, మరపల్లిలో 30,000 ఎకరాలకు, మోమిన్పేటలో 18,000 ఎకరాలకు, వికారాబాద్ మండలంలో సుమారు 10,000 ఎకరాలకు మరి నీళ్ళిచ్చే అద్భుతమైన ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం. దాన్ని మనం కడుతుంటే దాని ఖిలాఫ్ కేసులేసిందే కాంగ్రెస్ వాళ్ళు. ఇదే రేవంత్ రెడ్డి, ఇదే కాంగ్రెస్ పార్టీ కేసులేసి ఆపే ప్రయత్నం చేసింది. అయినా 90% పూర్తి చేసినాం. 30,000 కోట్ల ప్రాజెక్టులో 27,000 కోట్ల పని పూర్తి చేసినాం. పూర్తి చేసి మరొక పంపు కూడా చాలు చేసినాం. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేయాల్సిందల్లా ఒకటే, రిజర్వాయర్లు మనమే కట్టినాం. ఉద్దండాపూర్ రిజర్వాయర్ ఎక్కడి నుంచి అయితే మీకు నీళ్లు రావాలో ఆ రిజర్వాయర్ కూడా పూర్తయింది. నార్లాపూర్, వట్టెం, కరివెన, అట్లాగే ఉద్దండాపూర్ అన్ని రిజర్వాయర్లు పూర్తయినాయి. అక్కడ పంపులన్నీ చాలైతే ఉద్దండాపూర్కు నీళ్లు వస్తే ఉద్దండాపూర్ నుంచి కాలువల ద్వారా రంగారెడ్డి జిల్లాకు నీళ్లు రావాలా. 2.5 సంవత్సరాలైంది. 90% పూర్తయిన ప్రాజెక్టును పండుకోబెట్టిండ్రు, పక్కన పెట్టేసిండ్రు. వాళ్ళ బాధల్లా ఒకటే, పాలమూరు రంగారెడ్డి జల్దీ పూర్తి చేస్తే కేసీఆర్ని యాద్ చేసుకుంటారు వికారాబాద్లో. అందుకే వాటిని పక్కకు పెట్టేసిండ్రు. ఇక స్పీకర్ గారి గురించి అయితే నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ధృతరాష్ట్రుడు అయిపోయింది. మీ స్పీకర్ గారు దుర్యోధనుడు రేవంత్ రెడ్డి గారు చేసే దుర్మార్గాలు కనబడతలేవు. ఆయన పుత్ర ప్రేమలో కళ్ళని మూసుకుపోయినాయి. ఎమ్మెల్యేలు మన పార్టీ వాళ్ళు 10 మంది పార్టీలు మారిండ్రు. అందులో ఒక ఆయన అయితే పోయి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద పార్లమెంట్ కూడా పోటీ చేసిండు. కానీ స్పీకర్ గారికి ఏం కనబడతలేవట. వాళ్ళు కాంగ్రెస్ కండువాలు వేసుకున్నది కనబడతలేదు, జై కాంగ్రెస్ అన్నది కనబడతలేదు, వాళ్ళు చేయి గుర్తుకు ప్రచారం చేసింది కనబడతలేదు, ఏది కనబడతలేదంటే స్పీకర్ గారికి. అట్లాగే మీ వికారాబాద్ రోడ్ల మీద ఉండే పొక్కలు కూడా కనబడతలేవు. పాపం గట్ల అయిపోయింది ఇలా ధృతరాష్ట్రుడికి పరిస్థితి అయిపోయింది స్పీకర్ గారు. ఒకటి మాత్రం పక్కా, ఇవాళ ఆనంద్ గారు గెలిచినా ఓడినా మీ అందరి మధ్యనే ఉన్నాడు, మీకోసమే నిలబడ్డాడు. అట్లాగే మరి వికారాబాద్లో చేసిన పనులు కూడా చాలా ఉన్నాయి. భూములు ఇక నాకంటే బాగా మీకు తెలుసు. భూములు ఎంత ధర ఉండే ఆనాడు రియల్ ఎస్టేటు, ఇవాళ ఎట్లా ఉన్నదో నాకంటే బాగా మీకే తెలుసు. మార్పు బాగుందా వికారాబాద్లో? రియల్ ఎస్టేట్ వాళ్ళు చెప్పాలి, బాగుందా మార్పు? రియల్ ఎస్టేట్ కిందికి అయిందా లేదా? అయిందా? మరి అన్ని అనుముల బ్రదర్సే బుక్కుతుంటే భూములన్నీ అన్ని అనుముల కుటుంబ సభ్యులే, రేవంత్ రెడ్డి గారు అన్నదమ్ములే అన్ని మింగుతుంటే తిరుపతి రెడ్డి ఒక దిక్కు, కొండల రెడ్డి ఒక దిక్కు, కృష్ణారెడ్డి ఒక దిక్కు, ఇంకో రెడ్డి గారు ఇంకో దిక్కు, నలుగురు 4 దిక్కుల తలిగి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులే మొత్తం మింగుతుంటే ఇకేం మిగులుతుంది? రియల్ ఎస్టేటు మొత్తం ఆగమైపోయింది. ఈ 2.5 సంవత్సరాలలో లక్షల మంది ఆధారపడే రియల్ ఎస్టేట్ రంగారెడ్డి వికారాబాద్ జిల్లాల్లో మొత్తం ఛిద్రం చేసిండు. నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, మీ దగ్గర 284 బూతులు ఉన్నాయి, పోలింగ్ బూతులు మీ అందరికి ఉన్నది. 83 84 ఉన్నాయి. మీ అందరి మనసులో ఉన్నది ఒకటే, మళ్ళా కాంగ్రెస్ పోవాలే, కేసీఆర్ రావాలి అన్నది ఒకటే ఉన్నది. మరి రావాలి అంటే ఉత్తగా సప్పట్లు కొడితే, ఉపన్యాసాలు కొడితే కాదు. ఇంతకుముందు రామచంద్రరావు గారు కరెక్ట్గా చెప్పిండు, 284 పోలింగ్ బూత్లలో మీరు ఒక్కొక్క బూత్లో 10 మంది చొప్పున కమిటీ వేసుకున్నారు. 2,840 మంది సోదరులతోని కమిటీలు వేసుకున్నారు. ఆ కమిటీలు ఎస్ఐఆర్ కార్యక్రమం ఇప్పటిదాకా మీకు ప్రవీణ్ కుమార్ గారు చెప్పినట్టు ఎస్ఐఆర్ కానీ, అట్లాగే సభ్యత్వ నమోదు కార్యక్రమం కానీ అవన్నీ కూడా మనం సరిగ్గా చేసుకుంటే, మనం మొత్తం అస్త్రశస్త్రాలు యుద్ధం లేనప్పుడే చక్కగా చేసుకుంటే మనకు రేపటి రోజున యుద్ధం వచ్చినప్పుడు పని అల్కగా అవుతుంది. ఆంగ్లంలో ఒక సామెత ఉన్నది, ద మోర్ యూ స్వెట్ ఇన్ పీస్ ద లెస్ యూ బ్లీడ్ ఇన్ వార్. అంటే ఏ యుద్ధము లేనప్పుడు సైనికుడు ఎంత చెమట వడిపితే యుద్ధంలో అంత తక్కువ రక్తం కారుతుంది. అందుకే మనం చేయాల్సిన పనల్లా ఇప్పుడు ఒకటే, ఎస్ఐఆర్లో ఇంటింటికి పోవాలి, బూత్ లెవెల్ ఆఫీసర్ గారితో బూత్ లెవెల్ ఏజెంట్లు పోవాలి. అట్లాగే మెంబర్షిప్ కార్యక్రమం కూడా స్టార్ట్ కాబోతా ఉన్నది. ఒక 2 నిమిషాలు
మీకు ఆ మెంబర్షిప్ యాప్కి సంబంధించిన స్లైడ్లు కూడా నేను చూపెడతా. ఒకటే నిమిషం అది పెట్టాలమ్మా. మెంబర్షిప్ది పెట్టాలి. ఇది ఒక్క నిమిషం చూడాలా మీరు. ఇప్పుడు ఈ మెంబర్షిప్ యాప్ మీ ఫోన్లలోనే ఉంటుంది. బూత్కి 2 చొప్పున ట్రైనింగ్ ఇస్తాం. ఇలా ఏం లేదు, చాలా అల్కట్ పని. నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్. ఇలా ఏం లేదు, 7 వరుసగా 7 స్టెప్లలో మొత్తం మెంబర్షిప్ అయిపోతుంది. ఏం లేదు, ఇప్పుడు మీరు మీ ఆనంద్ గారి ఇంటికి పోయినారు, ఆయనను మెంబర్గా చేర్చుకోవాలి. మెంబర్గా చేర్చుకోవాలి అంటే మరి ఆనంద్ గారు వెంటనే ఆయన పేరు చెప్తాడు, మీరు ఆనంద్ అని టైప్ చేయాలి ఆ యాప్లో. ఆ ఊర్లో ఉండే ఆనందుల పేర్లన్నీ వస్తాయి. అందులో మెతుకు ఆనంద్ ఎక్కడున్నాడు చూసుకొని అది క్లిక్ చేయాలి. మెతుకు ఆనంద్ అని కొట్టంగానే మెతుకు ఆనంద్ వివరాలన్నీ యాప్లోకి వచ్చేస్తాయి. అడ్రస్సు, తండ్రి పేరు, అట్లాగే వాళ్ళ ఎక్కడుంటారు ఏంది మొత్తం వస్తాయి. వెంటనే ఆనంద్ అన్నను ఫోన్ నంబర్ చెప్పన్నా అనాలి. ఫోన్ నంబర్ చెప్తాడు. చెప్పంగానే ఆ ఫోన్ నంబర్కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ అంటే ఎరికే కదా, 1 టైం పాస్వర్డ్. చాక్లెట్ ఇవ్వమంటావా? మరి ఇప్పటిదాకా ప్రవీణ్ అన్న చాక్లెట్లు తినిపించి ఎడగొట్టిండు. ఓటీపీ రాగానే అప్పుడు నెంబరు పోతుంది అందులోకి. తర్వాత సాధారణ సభ్యత్వం అయితే 10 రూపాయలు, లేదంటే 50 రూపాయలు. అది మీరు గూగుల్ పే ద్వారా కట్టొచ్చు, లేదా అవసరమైతే ఆడ మీకు అదొకటి ఉంటుంది, పేటీఎం ఉంటుంది, దాని ద్వారా కట్టొచ్చు, లేదంటే క్యాష్ అన్న కట్టొచ్చు. కట్టగానే అది అయిపోతుంది. ఆ తర్వాత వెంటనే మీ ఫోటో తీసుకుంటారు. ఫోటో ఎందుకో నేను వెంటనే చెప్తా. ఫోటో తీసుకుంటారు. ఇదంతా అయిపోతే మెంబర్షిప్ అయిపోతుంది. ఫోటో ఎందుకు? నెక్స్ట్ స్లైడ్. ఫోటో ఎందుకు అంటే ఇగో ఇట్లాంటి బ్రహ్మాండమైన ఐడి కార్డు మీ అందరికీ ఒక్కొక్కరికి ఆనందన స్వయంగా మీకు అందజేస్తాడు. ఏమొస్తుంది ఐడి కార్డుతోని? రేపు మీరు మన గవర్నమెంట్ వచ్చినాక ఏ సర్కారు దఫ్తర్కి పోయినా, అరే ఈయన కేసీఆర్ గారు మనిషి, మెతుకు ఆనంద్ గారు మనిషి, సబితమ్మ మనిషి, జాగ్రత్తగా ఈయనకు మంచిగా చూసుకోవాలి, పని చేసి పెట్టాలి అని అధికారులు గౌరవం ఇచ్చే విధంగా ఆ ఐడి కార్డు మీకోసమే తయారు చేసి మీకు ఇవ్వబోతా ఉన్నాం. అందుకే మిమ్మల్ని అందరినీ కోరేది నేను, మెంబర్షిప్ అట్లాగే ఎస్ఐఆర్ 284 బూతులు ఉన్నాయి మీకు. మీరందరూ కొంతమంది నాయకులు ఉంటారు ఇక్కడ. ఎట్లా అంటే అన్న నేను మండల స్థాయి నాయకుడిని, నేను బూతులో తిరుగుతున్నా అంటాడు. అట్లాగే ఇంకో నాయకుడు ఉంటాడు, అన్న నేను రాష్ట్ర స్థాయి నాయకుడిని, నేను గీడ తిరుగుతున్నా అంటాడు. దయచేసి నేను దండం పెట్టి చెప్పేది ఒకటే, మీరు ఎంత పెద్ద నాయకుడైనా ఇంట గెలిచి రచ్చ గెలవాలి. ముందు మీ బూతుల గెలవాలి, మీ బూతుల మెజారిటీ తేవాలి, మీ ఊర్లో మెజారిటీ తేవాలి. తెస్తేనే రేపటి రోజున రాష్ట్రంలో వికారాబాద్ హెడ్ క్వార్టర్లో గులాబీ జెండా ఎగురుతుంది. లేకపోతే ఎవలపాటికి వాళ్ళే నా బూత్ మంచిగానే ఉంది, నేను దేశమంతా తిరుగుతా అంటే లాభం లేదు. అందుకే 284 బూతులలో నేను గట్టు రామచంద్రరావు గారిని, ఆనంద్ గారిని కోరేది, ఏ బూత్ కా బూతే ఆర్గనైజేషన్ జరగాలి, ఏ బూత్ మెంబర్షిప్ అక్కడే జరగాలి, ఏ బూత్ లో జరగాల్సిన ఎస్ఐఆర్ కార్యక్రమం అక్కడే జరగాలి. ఏమన్నా ఇబ్బంది ఉంటే రామచంద్రరావు గారు, ఆనంద్ గారు మీకు అన్ని రకాలుగా అసిస్టెన్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మరి మీకు కూడా ఆకలి అవుతుంది, నాకు కూడా ఆకలి అవుతుంది. ఎంతకంటే ఎక్కువ మీ ఓపికకు పరీక్ష పెట్టకుండా గులాబీ జెండా ఎగరేద్దాం, తిరిగి మళ్ళీ అధికారంలోకి వద్దాం, వికారాబాద్ను మళ్ళీ అధికార బాట నడిపిద్దామని చెప్పి, అభివృద్ధి బాట నడిపిద్దామని చెప్పి తెలియజేస్తూ జై తెలంగాణ.